ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది బాలికలు బుర్కా ధరించి చేసి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వివాదం మొదలైంది. మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఇక వీడియోపై విచారణలో భాగంగా అధికారులు స్కూల్ ను భౌతికంగా తనిఖీ చేయగా ఆ పాఠశాల అనవసరమైన విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాంతో నిబంధనల ప్రకారం స్కూల్ ను మూసివేసి సీజ్ చేశారు. అంటే బుర్కా డాన్స్ వీడియో వివాదానికి దారితీసింది. కానీ స్కూల్ సీజ్ కు ప్రధాన కారణం ఏంటంటే గుర్తింపు లేకుండా స్కూల్ నిర్వహించడమనే చెప్పాలి. స్కూల్ మేనేజర్ రామకృష్ణ మౌర్య ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. కార్యక్రమం ఉద్దేశం కేవలం వినోదం మాత్రమేనని, ఏదైనా మతం లేదా వర్గ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని చెప్పారు. బుర్కా ధరించి ప్రదర్శన చేసిన విద్యార్థులు హిందూ విద్యార్థులేనని కూడా చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపారు. స్కూల్ మూసివేయడంతో అక్కడ చదువుతున్న పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా వారిని సమీపంలోని గుర్తింపు పొందిన ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆగస్టు 15 గోండాలోని స్కూల్ విద్యార్థినులు బుర్కా ధరించి చేసిన సాంస్కృతిక ప్రదర్శన వీడియో వైరల్ కావడంతో దీనిపై వివాదం రావడంతో విద్యాశాఖ నిర్వహణ చేపట్టింది. తనిఖీలో స్కూల్ కు అవసరమైన గుర్తింపు లేదని తేలడంతో అధికారులు స్కూల్ ను తీసేశారు. అయితే కేవలం బుర్కా డాన్స్ చేశారని మాత్రమే స్కూల్ ను తీసేయలేదు. వైరల్ వీడియోపై విచారణ సమయంలో స్కూల్ కు గుర్తింపు లేదని ప్రధాన కారణంతో స్కూల్ ను సీజ్ చేయడం జరిగింది.